పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 45 days 45 రోజులు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంలో జరిగిన కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయం ఇవన్నీ ప్రచారం కరపత్రాలు ఇవ్వాలా ఒక్కొక్కరు 30 కుటుంబాలు పోవాలా మైటీడీపీ యాప్ లో అప్లోడ్ చేయాలా ఫొటోస్ తీసుకోవాలా వాళ్ళకి కరపత్రం ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా అనేది కార్యక్రమం ఈరోజు చిన్న చెరుకూరులో మొదలు పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చెరుకూరులో చిన్న చెరుకూరు గ్రామం మొత్తం సిమెంట్ రోడ్లు కానీ హాస్టల్లో కట్టిన బిల్డింగ్ కానీ కాంపౌండ్ వాల్ కానీ గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీ సెంటర్ కానివ్వండి ఇప్పుడు జరిగే పనులు శాంక్షన్ అని 1,02,00,000. ఇది కాకుండా జేజేఎం లో జల్ జీవన్ మిషన్ లో 78 లక్షలు ఒక ట్యాంక్ అండ్ పైప్ లైన్ శాంక్షన్ చేసాం. అంటే ఈ ఒక్క ఊరికి 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేశాం. ఈరోజు అన్నిటికంటే ఏంటంటే దేశంలో మళ్ళీ బీటీ రోడ్ 2 కోట్లు శాంక్షన్ చేశాం. ఇక్కడ నుంచి చింతారెడ్డిపాలెం 2 కోట్లు శాంక్షన్ చేశాం. ఏ ఊరికి పోయినా అభివృద్ధి మేము చెప్పుకునే అవకాశం ఉంది. సంక్షేమం చూస్తారా, అసలు ఒక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ 2 సంవత్సరాల్లో 2,63,87,000 ఇచ్చాం ఈ చిన్న చెరుకూరు గ్రామానికి. తల్లికి వందనం ఈ 2 సంవత్సరాల్లో 68,25,000 ఇచ్చాం. అన్నదాత సుఖీభవ ఈ 2 సంవత్సరాల్లో 62 లక్షలు ఇచ్చాం. ఆటో డ్రైవర్లకు వచ్చి 3,30,000 రూపాయలు ఇచ్చాం. 2 సంవత్సరాలకు కలిపి ఈ జస్ట్ 4 స్కీమ్స్ 3,97,42,500 అంటే 4 కోట్లు. సంక్షేమం 4 కోట్లు, అభివృద్ధి 1,80,00,000 ప్లస్ 2 కోట్లు చింతారెడ్డిపాలెం రోడ్డు 3,80,00,000. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మేము ఎన్టీఆర్ భరోసా ప్రతి నెల 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాము. తల్లికి వందనం 13,000 ఇస్తున్నాం. 2,000 రూపాయలు స్కూల్ మేనేజ్మెంట్ కి ఇస్తున్నాం. దీపం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ఆయన 13,000 చిల్లరిస్తే మేము 20,000 ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలు భోజనం పెడుతున్నాం. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. స్త్రీ శక్తి మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం ఇస్తాం. చేనేత కుటుంబాలకి 200, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. ఆటో డ్రైవర్ కి 15,000 ఇస్తున్నాం. మత్స్యకారుల సేవలో 20,000 రూపాయలు ఇస్తున్నాం. సిఎంఆర్ఎఫ్ మాక్సిమం హెల్ప్ చేస్తున్నాం. గీత కార్మికులకి మద్యం షాపులు, వడ్డీర్లకు మైనింగ్ లీవ్లు ఇస్తున్నాం. ఈరోజు ఈ ఒక్క నియోజకవర్గానికి 6,000 చిల్లర ఇళ్ళు శాంక్షన్ అని ఇంటికి 2.5 లక్షల లెక్కన ఆయన 1,80,000 లెక్కన కట్టించాడు వైసీపీ టైంలో. ఇప్పుడు మన టైంలో 2,50,000 లెక్కన ఇల్లు శాంక్షన్ అని. ఇవి కాకుండా సిఎస్ఆర్ ఫండ్ లో మాక్సిమం పనులు చేస్తున్నాం. ఇప్పటికి 70 చిల్లర కోట్లు మొన్నటి వరకు చేశాం. మళ్ళీ ఈ సంవత్సరం 30-40 కోట్లు ఇటు కృష్ణపట్నం పోర్ట్ గాని సిఎల్ కంపెనీ గాని వీటన్నిటికీ ప్రపోజల్స్ పెట్టాం. ఈ సంవత్సరం ఎట్టలేదన్నా ఒక 40 కోట్లకి ప్రయత్నం చేస్తున్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలు కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ లో కూడా ఫండ్స్ తెచ్చేసి డెవలప్ చేసేదానికి సర్వేపల్లి సర్వతోముఖ అభివృద్ధి జరగాలని చెప్పేసి శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, చిన్న చెరుకూరు కాకుపల్లి రోడ్డు వేసిన తర్వాత నా టైంలో గతంలో వేసాం రోడ్డు. ఈ లింక్ రోడ్డు వల్ల ఎంత వాల్యూ పెరిగిపోయింది. ఇక్కడ నుంచి చింతారెడ్డిపాలెం లింక్ రోడ్డు చేస్తే ఎంత 2 కోట్లు, దాని 2 కోట్లలో స్టే తెచ్చారు. అది జరిగితే మళ్ళీ అక్కడుండే చుట్టుపక్కలుండే పొలాల వాల్యూ డబుల్ అయిపోతాయి. ఇప్పుడు ఈ రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ ఉన్న విలువ ఆ రోజు దానికి 2 అయిపోయినాయి. అదే పరిస్థితి ఎక్కడైనా లింక్ రోడ్లు డొంక రోడ్లు వేస్తే ప్రయాణ వసతి సరిగా ఉంటే పొలాల్లోకి వాల్యూ పెరిగిపోతాయి. ఇప్పుడు ఈ రోడ్డు పక్కన ₹1,00,00,000 అంట. అటువంటి ఫస్ట్ టాప్ ప్రయారిటీ వాటికి ఇచ్చాను నేను. లింక్ రోడ్లు, డొంక రోడ్లు, రైతులకు పొలాల్లో పోయే రోడ్లు. ఇప్పుడు ఏఎంసీ కింద కూడా కొత్తగా శాంక్షన్ అని అవి కూడా వీళ్ళంత వరకు గ్రావెల్ రోడ్స్ ప్రపోజల్ పంపించమన్నారు. అవి పంపిస్తున్నాం.
ఈ ఎన్ఆర్ఈజిఎస్ కింద కూడా విబి రామ్జీ పథకం కింద కూడా గ్రావెల్ రోడ్ ప్రతిపాదనలు పంపించమన్నారు, అవి కూడా పంపిస్తున్నాం. అన్ని రంగాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రైతులు, పేదోళ్ళు విషయంలో ఏ పరిస్థితుల్లో నిర్లక్ష్యం ఉండే ప్రసక్తి లేదు. ఎక్కడ అవినీతి జరిగేదానికి అవకాశం లేదు. ఎక్కడన్నా జరిగినా తెలిస్తే వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల మాదిరిగా విచ్చలవిడిగా పనులు చేయకుండా దోపిడీ చేసే సిస్టమ్ మన టైంలో కుదరదు.